హాయ్ అండి, వెల్కమ్ టు గాహైకిచెన్. ఈరోజు వీడియోలో ఫ్రూట్ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో మనం పెళ్ళికి అలా వెళ్ళినప్పుడు కేసరి ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పే ఈ కొలతలతో చేశారంటే కేసరి అనేది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్, 1/2 కప్పు గీ, సాఫ్రాన్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యిని వేసుకుందాము. నెయ్యి బాగా వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఆ ప్యాన్లోనే రవ్వని వేసి వేయించుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన యాపిల్, పైనాపిల్ ముక్కల్ని వేసుకుందాము. అలాగే ఇందులోకి సాఫ్రాన్ మిల్క్ని యాడ్ చేసుకుందాము. ఈ సాఫ్రాన్ మిల్క్ అయితే నేను మంచి కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాము. 1 కప్ రవ్వకి 1.5 కప్పు షుగర్ని తీసుకున్నాను. షుగర్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పుల షుగర్ని వేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాము. నెక్స్ట్ ఇందులోకి 3 కప్పుల వాటర్ని తీసుకొని బాగా మరిగించి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేసుకుందాము. ఈ ఎసెన్స్ వేయడం వల్ల కేసరికి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. చివరగా ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. అలాగే నెయ్యిని కూడా వేసేసుకుందాము. ఈ నెయ్యి ప్లేస్లో మీరు నూనెనైనా తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఫ్రూట్ కేసరి అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ కొలతలతో అయితే చేసినట్లయితే కేసరి అనేది గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.